కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ బలమైన ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలము నీ పవిత్రమైన పాదముల చెంత తండ్రి చేరి నేనును వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరూ తండ్రి మీ అందు భయభక్తులు కలిగి మేము తండ్రి మీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. దయచేసి ప్రభా మీరు కృప చూపెట్టండి. మా ఒక్కొక్కరితో కూడా మీరు మాట్లాడండి స్వామి. మా జీవితాలు ప్రభా పవిత్రపరచబడాలి, బలపరచబడాలి. శ్రేష్టమైనటువంటి మీ యొక్క దయా దాక్షిణ్యముల చేత ఇంతవరకు బ్రతికి ఉంటున్నాం. మాలో ఎందరో వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు, ఎందరో సమస్యలతో ఉంటున్నారు, ఎందరో కలవరాలతో నెమ్మది లేని తనముతో బ్రతుకుతున్నారు. ఆ బిడ్డలందరి పట్ల కనికరాన్ని చూపెట్టండి. వ్యాధిగ్రస్తులను దయచేసి ముట్టండి. వారి వ్యాధి నుండి పరిపూర్ణమైన విడుదలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నమ్మకమైన దేవుడు ప్రభా, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరమిచ్చేదని చెప్పిన మీ ఘనమైన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మాకు ప్రత్యుత్తరము దయచేయమని యేసు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 18వ తారీఖు 2026 సంవత్సరం బుధవారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. దేవుని వాక్యము ఈ రీతిగా చెప్పబడి ఉంది. వారిని ఆనుకొని ఒఫేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరి యొక్క భాగము తెకోనీయులు బాగు చేశారు. ఒఫేలులోనున్న నెతేనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కన దాని సంబంధించిన గోపురము దగ్గర బాగు చేశారు. నీటి గుమ్మము అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. ప్రియులారా, గమనించాలి. ఈ రోజున నీటి గుమ్మములు బాగు చేయబడాలి. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఈ ఉదయకాలమందు సర్వోన్నతుడైన దేవుని అద్భుతమైన కృప మన అందరి మీద నిలిచి ఉంది. ఈ నీటి గుమ్మము బాగుపడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నీటిని గూర్చినటువంటి విషయాలు ఎన్నో చెప్పబడి ఉన్నాయి. 1-2 విషయాలు మీతో మాట్లాడుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు సహాయం చేయను గాక. ఆదికాండము 16వ అధ్యాయము 14వ వచనం. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయర్ లహాయి-రోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశునకు బెరేదుకును మధ్యన ఉన్నది. ప్రియులారా, ఇది జరిగిన సమాచారం. అబ్రహాము గారు హాగరును బయట విడిచిపెట్టిన తర్వాత ఆమెకు ఇష్మాయేల్ అనే కుమారుడు పుట్టాడు కదా. దయచేసి వినాలి. ఇష్మాయేలు అంటే అడవి గాడిద వంటి వాడు. అతని చేయి అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటుంది. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పాడు. ఆమె చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచి తిని గదా అని అనుకొనేను. ప్రియులారా, దేవుని పిల్లలు గమనించాల్సింది, దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా అబ్రహాము గారి కుటుంబంలో కలిగిన ఒక కలకలం తన భార్య మాటలు విని హాగర్ను పెళ్లి చేసుకున్నాడు. హాగరు తల్లి గర్భవతి అయ్యాది.
అందుకని శారా తల్లి ఆమె గర్భవతి అయినప్పటి నుండి నన్ను చిన్నచూపు చూస్తూ ఉంది అని చెప్పి ఆమె చెప్పిన మాట, నీకును నాకును యెహోవా న్యాయము తీరుస్తాడు, కాబట్టి దాని దృష్టికి నేను నీచమైన దానిగా కనిపిస్తున్నాను అన్నప్పుడు అబ్రహాము, ఆ దాసి నీ చేతి కింద ఉంది, నీ మనసుకు తోచినట్లు చేయమని శారాతో చెప్పాడు. శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి ఆమె పారిపోయాది, హాగరు పారిపోయాది. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి వద్ద నుండి పారిపోవచ్చున్నానని చెప్పాది. ప్రియులరా, గమనించాలి, యెహోవా దూత అరణ్యములో హాగర్ని కలుసుకొని ఈ రీతిగా పిలుస్తుంది. నీటి బుగ్గ యొద్ద కలుసుకొని అంటుంది, హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగితే ఆమె అంటుంది, నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాడు. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాది. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర విన్నాడు, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి స్వభావము కలిగినవాడు. ఇష్మాయేలు అనగా దేవుడు వినును అని అర్థం. స్వభావము అడవి గాడిద వంటి స్వభావం కలిగినవాడు. అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉంటాయి. అతడు తన సహోదరుల అందరి ఎదుట నివసించునని ఆమెతో చెప్పాడు. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఎలయనగా, నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయర్ లహాయి రోయి అను పేరు పెట్టాది. బేయర్ లహాయి రోయి అనగా నన్ను చూచుచున్న సజీవుని బావి అని అర్థం. వింటున్న దైవ జనాంగమా, ఇప్పుడు దేవుడు పారిపోతున్న హాగర్ని ఎక్కడ కలుసుకున్నాడు అని అడిగితే, ఒక నీటి బుగ్గ దగ్గర కలుసుకున్నాడు. షూరు మార్గంలో ఆ బుగ్గ యొద్ద ఆమెని కనుగొన్నాడు. ప్రియులరా, ఆ నీటి బుగ్గ దగ్గర దేవుడు ఆమెతో మాట్లాడి, వెనక్కి వెళ్ళు, నీ యజమానురాలి చేతి కింద అణిగి ఉండమని చెప్పాడు. వింటున్న దైవ జనాంగమా, మనల్ని కూడా నీటి బుగ్గ అయిన సంఘంలో ప్రభుల వారు కలుసుకున్నారు. మనము హాగరు లాంటి వారము, అనగా ఇతరులను ఇబ్బంది పరిచే వారం. మనకు కలిగినది చూసి ఇతరులను తక్కువగా చూసేవారం. హాగరు తనకు గర్భాన్ని దేవుడిచ్చాడని స్తుతించాలి. తన యజమానురాలిని నిష్ఠూర పెట్టాది, కష్టపెట్టాది. ఆ రీతిగా చేయకూడదు. యజమానురాలు ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చిన కారణాన పారిపోతూ ఉంది. మన జీవితాలు అప్పుడప్పుడు పారిపోయే అనుభవాలు, అనగా దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మనకు బుద్ధి చెప్పినప్పుడు పారిపోతూ ఉంటాం. ఈ సంఘం కాదని మరొక సంఘానికి, ఈ కాపరి కాదని మరొక కాపరి దగ్గరికి వెళుతూ ఉంటాం.
ఇది ఎంత మాత్రమూ తగింది కాదు. అలాగా పారిపోతున్నటువంటి హాగరుతో ప్రభుల వారు కలుసుకున్నాడు. ఆయన షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడి నుండి వస్తున్నావు హాగరు అని చెప్తే ఆమె ఈ సమాచారమంతా చెప్పాది. అప్పుడు ప్రభువును తిరిగి నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండమని చెప్పాడు. అప్పుడు ఆ తల్లి తనతో మాట్లాడిన యెహోవాతో అంటుంది, ఆ నీటి బుగ్గ బేయర్ లహాయి రోమ్ ఈ అని నన్ను చూచుచున్న సజీవుని బావి అని చెప్పాది. అనగా దాని అర్థం సంఘము ఒక బావి లాంటిది. ఆ బావి దగ్గర ప్రభుల వారు నిన్ను కలుసుకుంటాడు. కలుసుకొని నీవు పారిపోయే స్థితి, నీవు లోబడని స్థితి, ఇతరులను బాధ పెట్టే స్థితి హాగరుకు చెప్పినట్టుగా తాను చెప్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళు, శారా చేతి కింద లోబడి ఉండమని చెప్పాడు. అబ్రహాము అనేక మందికి తండ్రి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినప్పుడు శారా తల్లి కూడా విశ్వాసులకు తల్లి కదా. అలాంటప్పుడు ప్రభు పిల్లలైన మనము శారా తల్లి సంఘమునకు సాదృశ్యం కదా. అక్కడ బావి ఉంది, అందులో నీటి ఊట ఉంది. ఆ నీటి ఊట దగ్గరే, ఆ బుగ్గ దగ్గరే పారిపోతున్న మనల్ని ప్రభుల వారు కలుసుకున్నారు. రేపు ఇంకొన్ని విషయాలు ధ్యానించుకుందాము గాక. ఆమెన్,